బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పేసి కామన్ మ్యాన్ తో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారుగా. అవును. అసలు ఆ పద్ధతి కరెక్ట్ గానే ఉందా, ఫేక్ గా నడుస్తుందా? ఫేక్ కరెక్ట్ అని నేను చెప్పలేను గానీ అది చూసే వాళ్ళకైతే అన్ని టాస్కులు పెట్టడు అదంతా ఒక కామన్ మ్యాన్ కి అన్నెసెసరీ అనిపిస్తుంది. బిగ్ బాస్ కూడా అన్ని టాస్క్ ఉండవంటారా? సెలెక్ట్ ఉంటాయో ఉండయో నిజంగా కామన్ మ్యాన్ కి అంటే ఇప్పుడు సెలబ్రిటీలను కూడా పిలిచి కూడా అట్లా పెట్టాలి కదా. ఇప్పుడు కామన్ మ్యాన్ కి పెట్టారు, సెలబ్రిటీలను అంటే ఫేమ్ లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అదే కామన్ మ్యాన్ గా తీసుకోవాలి కానీ ఇట్లా టాస్కులు ఇప్పుడే పెట్టి వాళ్ళని ఇంకా భయభ్రాంతులు గురి చేసి ఇంకా అది చేయడం మంచి అనిపించలేదు. ఇప్పుడు నవదీప్, అభిజిత్, బిల్లుమాదే కరెక్టే అంటారు, వాళ్ళు జడ్జిలుగా పనికొస్తారంట. జడ్జిలుగా ఓకే, కానీ కొంచెం వాళ్ళు మాటలు రూడ్ గా మాట్లాడడం అంటే వాళ్ళు ఏదన్నా స్క్రిప్టెడా అదేంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కావాల్సుకొని ఇన్నర్ ఫీలింగ్ అట్లా ఉండదు, ఎవరికి ఉండదు అనాలని. స్క్రిప్టెడ్ రాసి అలా పెట్టుండొచ్చు అని నా ఉద్దేశం. అంటే కామన్ మ్యాన్ అన్నప్పుడు ఆడియన్స్ సెలెక్ట్ చేయాలి కానీ అభిజిత్, నవదీప్ వీళ్ళే. అసలు నవదీప్ అనే పర్సన్ బిగ్ బాస్ గెలవలేదు. అతను కంటెస్టెంట్ గా వచ్చాడు, 1 week 2 weeks ఉంది, బిగ్ బాస్ 5 వరకు ఉండి వెళ్ళిపోయాడు. అతను జడ్జిమెంట్ ప్లేస్ ఉందంటారా? అంత అర్హత ఉందంటారా? ప్రతి ఒక్కరికి అర్హత ఉంటది, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటది కదా. కాకపోతే వాళ్ళని పిలవకుండా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళే సెలెక్ట్ చేసి గేమ్ ని కండక్ట్ చేస్తే బాగుంటది. ఇంకోటి నాకు తెలిసి ఈసారి బిగ్ బాస్ ని లాస్ట్ టైం కొంచెం నెగిటివ్ గా ట్రోల్ అయింది కాబట్టి ఈసారి ఇంకా హైప్ పెంచుకుందామన్న ఉద్దేశంతో అగ్ని పరీక్ష అనేది కొంచెం ప్లాన్డ్ గా చేసినారేమో అని చూస్తేనే అర్థమైంది. ఇప్పుడు వరకు ఆయన అగ్ని పరీక్షలో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా, లేడీస్ కానీ జెంట్స్ కానీ? వాస్తవానికి నేను చూడలేను, సోషల్ మీడియాలో అక్కడక్కడ వచ్చినవి కొంచెం మైండ్ లో ఫిక్స్ అయినాయి కాబట్టి ఎవరి వీడియోలు చూసారు? నేను ఎవరిది సరిగా చూడలేదు. కామన్ మ్యాన్ ఎవరు చూడాలి అంటే ప్రోమోస్ ఇస్తారు కదా మీడియాలో, అవే చూసాను. దాన్ని బట్టే నాకు ఇంత అర్థమైంది. నిజంగా మొత్తం చూసి ఫాలో అయిన వాళ్ళని అడిగితే ఇంకా వాళ్ళు వేరే విధంగా చెప్పొచ్చు. కామన్ మ్యాన్ మాస్క్ పెట్టుకొని ఒకసారి చేశాడు, తర్వాత గుండు కొట్టుకున్నాడు, తర్వాత బట్టలు ఎప్పేసి మొత్తం నేలంతా తెచ్చాడు. ఒక కంటెస్టెంట్ అంత కష్టపడతాడు, అతను సెలెక్ట్ చేస్తారంటారా? నిజానికి అవన్నీ ఆటలు ఎట్లున్నాయంటే ఒక బానిసత్వాన్ని చూపించే విధంగా కనిపించింది. అంటే ఒకళ్ళు అథారిటీ చూపించడం, నేను చెప్తే నువ్వు చేయాలి అనే విధం అనేది కనిపించింది ఆ షో మొత్తంలో. అవన్నీ చూసి ఒక పర్సన్, హ్యాండిక్యాప్డ్ పర్సన్ కూడా వచ్చారు, అది కూడా చూసాను. సో అట్లా వచ్చిన పర్సన్ బయటికి పోయి ఆడతాడా, లోపలికి వెళ్ళి ఆడతాడా లేదా అనేది మీరు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆయన ఆడతాడు ఆడాడు అక్కడ నిరూపించుకుంటాడు, అది ఆడియన్స్ చెప్తారు. ఇక్కడ మీరు నిరూపించి పంపించాల్సిన అవసరం లేదు. అట్లా అనుకుంటే ఇక్కడనే మరి జడ్జిమెంట్ ఇచ్చి ఇక్కడనే ప్రైజ్ మనీ అనౌన్స్ చేయాలి. బిగ్ బాస్ వాయిస్ మార్చేశారు, అలాగే 2 హౌస్లు అంటున్నారు. కామన్ మ్యాన్ ఒక హౌస్ లో, సెలబ్రిటీ ఒక హౌస్ లో అంటారు. ఇది వర్కౌట్ అవుతుందంటారా ఈ సీజన్? వర్కౌట్ కంపల్సరీ చేసుకునే దాన్ని బట్టి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే అగ్ని పరీక్ష పెట్టారు. ఎందుకంటే ఈసారి అబ్బో ఇంకా డిఫరెంట్ ఉంటదేమో అని ప్రజల్లో కొద్దిగా ఉత్సాహాన్ని పెంచడానికి ఇది ప్లాన్ చేసినట్టుగా ప్లాన్ గా అనిపించింది నాకైతే. బిగ్ బాస్ చూస్తారా మీరు రెగ్యులర్ గా? అంటే వేస్ట్ షో అంటారా, జనాలకు పనికొస్తుంది అంటారా? చూస్తాను నేను. కామన్ మ్యాన్ కి అయితే యూజ్ అవుతుంది. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు సెట్ అయ్యాడుగా.